సౌదీ బస్సు ప్రమాద ఘటనపై కీలక విషయాలను వెల్లడించారు సిపి సజ్జనార్. ఈ సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందిందన్నారు. ఈ నెల 9న 54 మంది యాత్రికులు మక్కాకు బయలుదేరారని, ఇందులో మక్కాలోని 4 ఉండిపోయారని, మరో 4 కారులో మదీనాకు వెళ్లారని సిపి సజ్జనార్ తెలిపారు. మిగిలిన 46 మంది బస్సులో ప్రయాణం చేశారని చెప్పారు. ఇందులో 45 మంది చనిపోగా ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారని, ఆ యువకుడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సిపి తెలిపారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. వీరంతా ఈ నెల 23న జడ్డా నుంచి హైదరాబాద్కు తిరిగి రావాల్సి ఉండగా ఈ లోపే ఈ దుర్ఘటన జరిగిందని సిపి సజ్జనార్ వెల్లడించారు. నవంబర్ నుంచి 23 దాకా వాళ్ళ ఒక ట్రావెల్ ప్లాన్ ఉండింది. వాళ్ళు మొత్తము 54 మెంబర్సు 9కు హైదరాబాద్ నుంచి జెడ్డాకు ట్రావెల్ చేశారు. దాంట్లో 4 మెంబర్సు సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది. నిన్నే 4 మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు. ఇంకా 46 మంది ఆ బస్లో ప్రయాణం చేశారు. మదీనాకు ఇంకా దగ్గరున్నప్పుడు 25 కిలోమీటర్స్ దగ్గరున్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది. దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సోయేబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు. ఆనే ఐసీయూలో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా 45 మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది. వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది. వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు 23కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జడ్డా నుంచి హైదరాబాద్కు. ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారంని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సౌదీ అరేబియా ప్రమాద ఘటనపై మంత్రి అజరుద్దీన్ స్పందించారు. హజ్ భవన్లో ఆయన ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మృతదేహాలు భారత్కు తీసుకువచ్చేందుకు సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. మృతదేహాలు భారత్కు తీసుకొచ్చే పరిస్థితి లేకపోతే కుటుంబ సభ్యులను సౌదీకి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు మంత్రి అజరుద్దీన్. సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు అజరుద్దీన్. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఘటనపై వివరాలు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేశారు. మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా సౌదీ ప్రభుత్వాన్ని మంత్రి అజరుద్దీన్ కోరారు. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీస్తూ ఉన్నారు. సౌదీ అరేబియా ప్రమాద ఘటనపై మంత్రి అజరుద్దీన్ వెంటనే స్పందించారు. హజ్ భవన్లో ఉన్నతాధికారులతో మంత్రి అజరుద్దీన్ భేటీ అయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. అయితే మృతదేహాలు భారత్కు తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఆయన త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు. సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు అజరుద్దీన్. ఒకవేళ మృతదేహాలను తరలించేందుకు వీలు లేకపోతే వారి కుటుంబాలను అక్కడకు తరలించేందుకు అవకాశం ఇవ్వాలని సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు మంత్రి అజరుద్దీన్. It's a very tragic incident. I think it happened about 1:30 a.m. where people were traveling, because since he's asking in English, people were traveling from Makkah Mukarramah after performing Umrah to go for Ziyarat in Madinah Munawwar. This accident happened at 1:30. The bus collided with the oil tanker, and then I think it is very sad that about 48 people worked very hard to make sure that things are taken in properly, the work is done properly, and then even we are trying to even send a family member from here to Saudi Arabia so that they can do the final rites. Hopefully it's up to the families. If they want to bring the bodies, then we'll try our best to facilitate. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో భారతీయులు మృతి చెందడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సౌదీ అరేబియా అధికారులతో భారత సిబ్బంది నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.
రియాద్, జెడ్డాలోని భారత రాయబార కార్యాలయాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని వివరించారు. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టుకు సంబంధించి కూడా విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ప్రధాని మోదీ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన ఆకాంక్షించారు. సౌదీ అరేబియా అధికారులతో భారత సిబ్బంది నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రధాని మోదీ తెలిపారు. రియాద్, జెడ్డాలోని భారత రాయబార కార్యాలయాలు సహాయక చర్యలు చేపడుతున్నాయంటూ వివరించారు. దానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ను ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సౌదీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన బస్సులో తెలంగాణకు చెందిన వారు ఎక్కువగా ఉండటంపై సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారు అనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశించారు. అటు మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందిన 16 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద బాధిత కుటుంబాలకు తగిన సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సౌదీ బస్సు ప్రమాద ఘటనపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రియాద్లో ఉన్న భారత రాయబారి జార్జ్తో తాను మాట్లాడానని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన తనతో చెప్పారన్నారు. దీనిపై ఏం చేయాలో అవన్నీ చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారన్నారు. తాను ఈ ఘటనకు సంబంధించి ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారన్న అసదుద్దీన్, జెడ్డా కాన్సుల్ జనరల్ భారత రాయబారికి ఈ విషయంపై మెయిల్ చేశానని చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడానని చెప్పారు. మృతుల డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు అసదుద్దీన్ ఓవైసీ. इंडियन एम्बेसी रियाद में जो डीसीएम है अबू मैथन जॉर्ज साहब से मेरी बात हुई और उन्होंने मुझसे कहा कि कौंसल जनरल जिद्दा भी और वो ख़ुद इस पर मालूमात हासिल कर रहे हैं और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे. और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर काउंसिल जनरल ऑफ इंडिया जिद्दा को और डीसीएम इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है. मेरी भारत सरकार से और ख़ास तौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें और अगर जिन लोगों की डेथ हुई है उनके परिवार ये चाह रहा है कि उनकी डेड बॉडीज़ जल्द से जल्द इंडिया को लाई जाए और अगर कोई उसमें ज़ख्मी है तो उनको अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो सके. ये मैं रिक्वेस्ट करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर से और भारत सरकार से. సౌదీ బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సౌదీ బస్సు ప్రమాదంలో తెలుగువారు చనిపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై సౌదీ ప్రభుత్వంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారని బండి సంజయ్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు సమాచారం వచ్చింది, సౌదీలో దాదాపు 42 మంది బస్సు యాక్సిడెంట్లో చనిపోవడం, మరణించడం జరిగింది. దానిలో భారతీయులు దాదాపు 18 మంది తెలుగు వాళ్ళు. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది. అమిత్ షా గారు ఆ దేశ వాళ్ళతో మాట్లాడడము, అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి, వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలి, ప్లస్ ఆల్రెడీ మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మక్కా నుంచి మదీనాకు వెళుతున్న సమయంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నారనే సమాచారం అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. అలాగే ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్ని రకాలుగా సర్కార్ అండగా నిలవాలన్నారు కేటీఆర్.